ఇది గ్యాంగ్ రేప్ జరిగిందని తెలిసినా కూడా పోలీసులు 354 కింద రిజిస్టర్ చేశారు అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అడిగినంత మాత్రాన మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి కేసులు పెట్టడం జరుగుతున్నది. ఇది ఎందుకు అని నేను అడుగుతున్నాను. బాధ్యతగా ఉండాల్సిన డీజీపీ గారు కూడా ఈరోజు మహిళలకు అపాయింట్మెంట్ ఇవ్వరు. ఈరోజు అదే బీజేపీ నేతలు కలిసినప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఎట్లా దొరుకుతుంది, మాకు ఎట్లా అపాయింట్మెంట్ డినై చేస్తారు. నెంబర్ 1. రెండోది, బీజేపీ ఎమ్మెల్యే అయిన రఘునందన్ రావు గారికి సిగ్గుందా అని అడుగుతున్నాను. ఎట్లా చూపిస్తారు ఒక మైనర్ రేప్ సంబంధించిన ఫొటోస్ ఏ విధంగా మైనర్ పిల్లలని ఏ విధంగా కాపాడుకోలేదు. తన ఇంట్లో బిడ్డ అయినా కానీ బీజేపీ పార్టీలో ఉన్న ఒక అమ్మాయే కానీ లేకపోతే సోదరమణ్ణే కానీ లేరా? అట్లాంటివి బయట పెట్టొద్దని తెలియదా? ఏ విధంగా ఫోటోలు వీడియోలు లీకేజ్ ఎట్లిస్తారండి? నేను నిజంగా కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రఘునందన్ గారు ఎక్కడన్నా కనిపిస్తే అడుగుతాను. ఒక బాధ్యత వహించిన ఎమ్మెల్యేకు ఇలాంటి అడ్వకేట్ గా ఉండి న్యాయవాదిగా ఉండి ఒక విక్టిమ్ డీటెయిల్స్ ఏ విధంగా చూపిస్తారండి? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? గాజులు వేసుకుందా అని అడుగుతున్నా. ఈరోజు ఇవన్నీ బయట పెడుతున్నప్పుడు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి ఎట్లా సహకరిస్తారు? మేము వచ్చి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరు. ఎందుకు భయపడుతున్నారు? నేను అడిగే 2 ప్రశ్నలకి కూడా మీరు భయపడతారా? ఈ రోజు మమ్మల్ని ఏ విధంగా అణిచేస్తున్నారు డీజీపీ ఆఫీస్ మీద మీరు చూడటం జరిగింది. ప్రతి ఒక్కరు వయలేషన్ ఆఫ్ రైట్ ఎందుకు చేస్తున్నారు? డీజీపీ గారు మాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని నేను అడుగుతున్నాను. ఏం ప్రాబ్లం వచ్చిందండి డీజీపీ గారికి? బానే ఉన్నాడు కదా, పబ్లిక్ సర్వీస్ కోసమే జీతం అంతా మేము కడితేనే తీసుకుంటున్నాడు కదా, మా జిఎస్టీలతో పైసలు తీసుకుంటున్నాడు కదా. డ్రగ్స్ కల్చర్, పబ్ కల్చర్ కంట్రోల్ చేయలేని పోలీస్ డిపార్ట్మెంట్ గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఆ యూనిఫామ్లు అనేవి వాళ్ళకి మేము సెల్యూట్ చేయాలి. వాస్తవంగా పొలిటికల్ ఏజెంట్ గా వాళ్ళ చుట్టూ తిరుగుకుంటా అక్కడ జరుగుతున్న క్రైమ్ ని అరికట్టకపోగా ఈరోజు పెట్రోలింగ్ షీటింగ్స్ అంటారు. ఇక్కడ ఉన్నదండి పెట్రోలింగ్. మెయిన్ రోడ్డు పైన ఈరోజు ఒక మైనర్ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తుంటే వీళ్ళు చెక్కబద్దలు చేస్తున్నారా? నేను ఒకటే అడుగుతాను. లైసెన్స్ సీజ్ చేయరు, పబ్బు క్లోజ్ చేయించారు, అక్యూజ్ అని పట్టుకోరు. ఈరోజు మహమూద్ అలీ గారి మన్మడి లేదని చెప్పి డీసీపీ గారు చెప్తున్నారు. అతను దుబాయ్ వెళ్ళాడండి. నేను ప్రూఫ్ ప్రొడ్యూస్ చేస్తాను, తొందరలోనే ప్రూఫ్ ప్రొడ్యూస్ చేస్తాను. మేము డైరెక్ట్ గా పెట్టాం కూడా. లేడు అని చెప్పి నేను ఎట్లా చెప్తానండి? ఫుటేజ్ లో రఘునందన్ రావు గారు ఫుటేజ్ రిలీజ్ చేస్తున్నారు, దాంట్లో ఉంది. మరి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటాడు? మరి వాళ్ళ మీద కేసులు పెట్టారా? వాళ్ళు మీరు ఇద్దరు ఒకటే. దొంగలు గట్లు పంచుకున్నట్టు ఉన్నది ఇక్కడ కథ అంతా. బీజేపీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడంట డీజీపీ, కాంగ్రెస్ వాళ్ళకి అపాయింట్మెంట్ డినై చేస్తాడంట. ఏమయ్యా, నీకు వాళ్ళంటే అంత ప్రేమ ఉంటే దగ్గర తీసుకో. కానీ మేము అపాయింట్మెంట్లు వ్యాలిడ్ గానే అడుగుతున్నాం కదా మమ్మల్ని. కానీ ఇప్పుడు కానీ కాదండి. మేము వచ్చిన రోజు ద డే 1 ఆఫ్ మహిళా కాంగ్రెస్ హస్ కమ్, వి ఆర్ డినైడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ద డీజీపీ. ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే అది కూడా అడిషనల్ డీజీ కలిశాడు. క్రైమ్ రేట్ తక్కువ చేయకపోగా మైనర్ల పైన అత్యాచారం, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. లిక్కర్ యథేచ్ఛగా ఈరోజు రెవెన్యూ కోసం అని చెప్పి లిక్కర్ యథేచ్ఛగా చేసి మైనర్లని ఎట్లా ఎలవ్ చేస్తారు, మైనర్ లిక్కర్ ఎట్లా సర్వ్ చేస్తున్నారు, ఏ డేటా మీద వాళ్ళ మైనర్స్ ని లోపలికి ఎలవ్ చేసి పార్టీకి వాళ్ళు ఏ విధమైన పర్మిషన్ ఇచ్చారనేది మాకు క్లారిటీ కావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి ఏం ఆన్సర్ ఇస్తుంది? ఒక ఎఫ్ఐఆర్ సక్రమంగా కట్టలేని పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా కూడా ఈ రోజు అనర్హులు కూర్చోవద్దు అక్కడ. ఈ రోజు మా మీద ప్రతాపం చూపెట్టడం కాదు. అందుకే అన్నాం మేము గాజులు పంపిస్తాం, చీరలు పంపిస్తాం పోలీస్ డిపార్ట్మెంట్. సరి అయిన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయకపోతే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పోలీసులు పెద్ద ఆఫీసర్లు ఎవరు కూడా తిరగనీయకుండా డీజీపీ ఆఫీస్ ఎంతవరకు అపాయింట్మెంట్ మాకు ఇవ్వదో, ఎన్ని రోజులు డినై చేస్తారో మేము కూడా చూస్తాం. రాబోయే కాలంలో ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరిగి వీళ్ళందరినీ అరెస్ట్ చేసినా సరే, లేదంటే మీ పని మేము చేసి ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెడతాం దొంగలందరినీ. మీరు ఎట్లా అరెస్ట్ చేయరో మేము కూడా చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.